హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మామిడికాయ కొబ్బరి పచ్చడి, మామిడికాయ, కొబ్బరికాయ, పచ్చిమిరకాయలు తీసుకోవాలి. కొబ్బరి చెక్కను స్టవ్ మీద కాల్చుకొని కడిగి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని తీసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని నూనె వేసుకొని నూనె హీటెక్కిన తర్వాత పచ్చిమిరకాయలను వేసుకొని వేపుకోవాలి. పచ్చిమిరకాయలు బాగా వేగనివ్వాలి. వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. పచ్చిమిరకాయలు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జారలో పచ్చిమిరకాయలు, ఉప్పు, జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తరువాత కొబ్బరి ముక్కలను వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మామిడికాయ ముక్కలను కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని నూనె వేసుకొని ఎండుమిరకాయలు, పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని బాగా వేగనివ్వాలి. కరివేపాకును కూడా వేసుకొని వేపుకోవాలి. పచ్చడిని తాలింపులో వేసుకొని కలుపుకోవాలి. మామిడికాయ కొబ్బరి పచ్చడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక్క లైక్ ఇవ్వండి, మాకెంతో సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ.